అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. గడిచిన 5వ తేదీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు జన్మదినం కాబట్టి ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఒక 20 మందిపై ఎఫ్ఐఆర్ కేసు బుక్ అయింది. దానికి కారణం ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని వాళ్ళు ఒక ఇది చూపించారు కాబట్టి. కానీ నేనంటున్నాను, ఈ కేసు ఎవరిపై అయితే బుక్ అయిందో వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అరెస్ట్ చేశారు అంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఈ అదృష్టం అందరికీ రాదు. ఎందుకంటే ఎవరో పనికిరాని పార్టీల కోసము కేసులు కేసు బుక్ చేసుకుని ఎఫ్ఐఆర్లు ఉండి జైళ్లలో మగ్గుతున్నారు. అలా కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను ప్రేమిస్తున్నాను అన్నదానికి కేసు బుక్ అయింది అంటే నిజంగా అదృష్టవంతులు. ఆ అదృష్టం అలాంటి వారికి కూడా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము తప్పేం చేయలేదు కదా. మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఒక ఉంది, కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహి ఫత్తబఊని. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ప్రేమించాలంటే అల్లా చెప్తున్నాడు, నన్ను ప్రేమించాలంటే ముందు వారు నిన్ను ప్రేమించాలి అని. అలాంటి అల్లా మాకు ఆజ్ఞ ఉంది. సూర్య ఆలే ఇమ్రాన్ లో ఆజ్ఞ ఉంది అల్లా తరపు నుంచి. అందుకు మేము ఈ ఎఫ్ఐఆర్ కేసులకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎన్ని కేసులు అవుతాయో మీరు అదృష్టంగా భావించి ఈ కేసులు తీసుకోండి. పర్వాలేదు, మేము జైల్లో మగ్గినా పర్వాలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఒక దిశానిర్దేశం చూసారా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రూపంలో మేము ఉంటాము కాబట్టి ఇది మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబట్టి కేసులకు భయపడేది ఉండదు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు.